బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రుల బృందంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతల చర్చల్లో పురోగతి లభించింది. కార్మికుల కీలక డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సమ్మతి తెలిపింది. కారుణ్య నియామకాల విషయంలో పర్మనెంట్ పద్ధతిలో వేతనాల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకరించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించేందుకు మంత్రుల బృందం సానుకూలత తెలిపింది. మంత్రుల బృందంతో తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతల చర్చల్లో పురోగతి లభించింది. కార్మికుల కీలక డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సమ్మతి తెలిపింది. కారుణ్య నియామకాల విషయంలో పర్మనెంట్ పద్ధతిలో వేతనాల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకరించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించేందుకు మంత్రుల బృందం సానుకూలత తెలిపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్, ఏదైతే మనం చూస్తున్నాం కదా, గత 3 రోజుల నుంచి కూడా ఏదైతే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇక విరమణ దిశకు చేరుకుందని చెప్పవచ్చు. మనకున్న తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఇంకా మంత్రుల భేటీలో కార్మిక సంఘాలు ఇంకా చర్చలు జరుపుతున్నాయి. అయితే చర్చల్లో సానుకూలత ఉందనేది మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా అయితే మొత్తంగా ప్రభుత్వం అంగీకారానికి వస్తే కనుక ఈ రాత్రిలోగా సమ్మె విరమణ దిశలో ఆలోచన కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ప్రధానంగా 32 డిమాండ్ల మీద కార్మిక సంఘాలు గత 3 రోజులుగా కూడా సమ్మెకు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మనకి ఉదయం జరిగిన ఏదైతే ఆత్మహత్య ప్రయత్నాలు ఏవైతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఇక మరింత ముదిరిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగింది. అందుకోసమే మనం చూస్తున్నాం కదా, ఈ చర్చలు ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఏకాభిగా జరుగుతున్నాయి. అంటే ఒకసారి అధికారులు జరిగింది, ఆ తర్వాత మంత్రులతో మాత్రమే ఈ చర్చలు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ శంకర్ గౌడ్ ఆత్మహత్య తర్వాత ఈ చర్చలకు మరింతగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగిందని చెప్పొచ్చు. అందుకోసమే కార్మికులు ఏవైతే డిమాండ్లు చేస్తున్నారో డిమాండ్ల మీద సానుకూలంగా స్పందిస్తూ వచ్చింది. అందుకోసం ప్రధానంగా ఏవైతే వాళ్ళు చెప్తున్న ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో, ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అన్న డిమాండ్ మీద కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది అనేది ఇప్పుడు వస్తున్న సమాచారం. అదేవిధంగా వాళ్ళు కోరుకుంటున్నవి ఏవైతే మిగతా 32 డిమాండ్లు ఏవైతున్నాయో డిమాండ్ల మీద కూడా అవన్నీ ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. బహుశా దీనికి సంబంధించి ఇంకా మంత్రులతో చర్చ లోపల కొనసాగుతుంది. అయితే ఇప్పటికే కార్మిక సంఘాలు అయితే అన్ని కూడా ఓకే చెప్పాయి. ఒకవేళ అన్ని ఓకే, ప్రభుత్వం కూడా ఓకే అంటే కనుక ఇక సమ్మె విరమణపై దృష్టి సారించబోతున్నారు. అంటే బహుశా ఈ సాయంత్రం వరకు కూడా సమ్మె విరమించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి.